సమ్మర్ హీట్ వేవ్ కంటే తెలంగాణ సెంటిమెంట్ కాక అంతకు మించి అన్నట్లుగా రచ్చరేపుతోంది. పవన్ ద్వారా తెలంగాణలో కూటమి ఎంట్రీకి బీజేపీ వేసిన స్కెచ్ కి ఆదిలోనే బ్రేక్ వేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. హైదరాబాద్ లో పైగా తెలంగాణ ఆవిర్భావం రోజు పవన్ సభ పెడతానని ప్రకటించడంతో రచ్చ స్టార్ట్ అయింది. పోలీసులు కోర్టు కూడా అనుమతి నిరాకరించడంతో చివరికి ప్రెస్ మీట్ పెట్టి స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు పవన్. తెలంగాణ తిరిగి తీరుతానని సవాల్ చేశారు జనసేనాని. పవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్న రాజకీయ రచ్చ ఎటువైపు? పవన్ పేరెత్తితే కాంగ్రెస్ లీడర్లు ఎందుకు ఒంటి కాలిపై లేస్తున్నారు? పవన్ చుట్టూ రంకెళ్లు వేస్తున్న తెలంగాణ రాజకీయం. భారీ బహిరంగ సభతో రీఎంట్రీకి ప్లాన్ చేసిన పవన్ సభకు బ్రేకులు, కాంగ్రెస్ నేతల ఎదురుదాడి. తెలంగాణకు రానిచ్చే ముచ్చటే లేదన్న హస్తం లీడర్లు. తెలంగాణలో తిరుగుతా పోటీ చేసి తీరుతానంటున్న పవన్. తెలంగాణ పాలిటిక్స్ లో జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెంట్రిక్ గా పెద్ద రచ్చే నడుస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలతో మొదలైన ఇష్యూ తెలంగాణ కాంగ్రెస్ నేతల అటాక్ తో రాజకీయ దుమారం పీక్ లెవెల్ కి చేరింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు హైదరాబాద్ లో నవ నిర్మాణ సభ పెట్టాలని పవన్ భావించడం గొడవకు ప్రధాన కారణమైంది. దీంతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రాజుకుంది. గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తెలంగాణలో తిరగనివ్వబోమంటూ కాంగ్రెస్ నేతలు స్టేట్మెంట్లు ఇచ్చేశారు. పవన్ నటనను, డ్రెస్సింగ్ సెన్స్ ను, బీజేపీతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని విమర్శిస్తూ మంత్రి పొన్నం చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. పవన్ వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జనసేనాని ప్రెస్ మీట్ కు కూడా అనుమతించేది లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఈ డెవలప్మెంట్స్ అన్ని ఒక్క రోజులో జరగలేదు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం తెలంగాణ పాలిటిక్స్ లో తెలియని అలజడి మొదలైంది. ఎస్పెషల్ గా కాంగ్రెస్ నేతలు ముందుగానే అలర్ట్ అయ్యారు. పవన్ సభ ద్వారా తెలంగాణలో కూటమి ఎంట్రీకి ప్లాన్ చేస్తే మొదట్లోనే ఆ ప్రయత్నానికి చెక్ పెట్టేలా కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించింది. బీజేపీ సొంతంగా బలపడే కంటే పవన్ వంటి స్టార్ పవర్ సాయంతో పుంజుకుంటుందేమో అని అలర్ట్ అయిన కాంగ్రెస్ అవుట్ రైట్ స్టాండ్ తీసుకుని పవన్ ను టార్గెట్ చేసింది. తెలంగాణ రక్షక సేన పార్టీ అధ్యక్షురాలు కవిత కూడా పవన్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు భోజనం చేయలేదని పవన్ గతంలో చేసిన కామెంట్స్, కోనసీమ కొబ్బరి చెట్ల వ్యాఖ్యలు కాంగ్రెస్ కు ప్రధాన ఆయుధాలుగా మారాయి. పవన్ ఇక్కడ అడుగు పెడితే తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం వాటిల్లుతుందని సెంటిమెంటును రాజేసే ప్రయత్నం చేశారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. ఫైనల్ గా సభకు అనుమతివ్వాలంటూ జనసేన వేసిన పిటిషన్ ను కోర్టు కూడా స్వీకరించకపోవడంతో ప్రెస్ మీట్ అంటూ మీడియా ముందుకు వచ్చిన జనసేనాని ఫుల్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు వ్యతిరేకం కాదు, రాష్ట్రాన్ని విభజించిన తీరుకు వ్యతిరేకమంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో జనసేన ఉంటుంది, పోటీ చేస్తుంది. తెలంగాణ మీ అయ్య జాగిరా అంటూ కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాడులు, బెదిరింపులకు భయపడే ముచ్చటే లేదన్నారు. ఇందిరాగాంధీ, ప్రియాంక, రాహుల్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, కానీ తాను తెలంగాణకు రావద్దా అంటూ ప్రశ్నించారు. పదే పదే ఆంధ్ర అంటూ ప్రస్తావించడం తనకు నచ్చడం లేదన్నారు పవన్. జనసేనాని కామెంట్స్ కు కాంగ్రెస్ నేతల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ జరుగుతోంది. అటు పవన్, ఇటు కాంగ్రెస్ నేతలు తగ్గే పరిస్థితి కనిపించకపోవడంతో తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పవన్ సెంట్రిక్ గా తెలంగాణలో పొలిటికల్ హీట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాంతీయ వాదానికి పవన్ చెప్తున్న జాతీయవాద ఆలోచనలకు మధ్య జరుగుతున్న ఈ పోరు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో వేచి చూడాలి మరి.